ఫస్ట్ దువ్విన. ఓకే కానీ అసలు వాడు. ఓకే అది అసలు అవసరం కూడా లేదు. నెంబర్ 2 ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఊక మీ ఇంటికాడ టూర్కి ఈ ఏజ్ లో ఏమేమి గిఫ్ట్స్ వస్తాయి తెలుసా జనరల్ గా? చూడండి ఏమేమి గిఫ్ట్స్ వస్తున్నాయి. బాడీ పెంచ్ కి ఇస్తున్నారు. నిజమేనయ్యా పుల్లారావు. కానీ బేసిక్ ఏజ్ అయిపోవడం వల్ల కాదు. ఐఎమ్ స్వీట్ 16. చెప్పండి. ఏం లేదు, టైంకి ఫుడ్ తినేసుకునేది లాభం చేసుకుంటే బాగుంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము ఈ రోజు అందరం కలిసి ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ ప్రియా కూడా ఇప్పుడే డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చిందంట. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డాన్స్ పాపం ఫుల్ ఏమంటారు బాడీ పెయిన్స్తో అసలు నడవలేకపోతుందంట. సో ఒకసారి వెళ్ళి చూసేసేద్దాం. యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నామంటే పాపం ఆంటీకి సర్జరీ అయిందనమాట. సో ఫ్యామిలీ అందరం వెళ్ళి ఒకసారి చూసేసేద్దామని చెప్పి వెళ్తున్నాము. బై ద వే ఇంకా అదే ప్రియాకి కూడా కొంచెం ఫుల్ బాడీ పెయిన్స్ అంట. సో అది కూడా ఒకసారి కవర్ చేస్తాను మీకు. లెట్స్ గో. ఊక మీ ఇంటికాడ టూర్కి ఏంట్రా ఏం తెస్తున్నావురా బ్యాగ్ లో? నా కోసం ఏమన్నా సర్ప్రైజ్ అలా ప్లాన్ చేసావా బ్యాగ్ లో? వాట్స్ ఇన్ మై బ్యాగ్ కావాలి నీకు అంతే. అసలు బ్యాగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డి. మంచిగా ఉన్నావు. ఓకే మంచిగా మంచి మంచి కట్టుబాట్లు సార్. దెబ్బలు ఎలా ఉన్నా ఓకే. ఓకే నీ బ్యాగ్ లో ఏమన్నా చూపి. ఓకే సో మా ప్రియా డి షోకి వెళ్తున్నప్పుడు ప్రాక్టీస్ లో ఒక బ్యాగ్ క్యారీ చేస్తుంది అనమాట. సో ఆ బ్యాగ్ లో ఏముంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను. బ్యాగ్ చిన్నదే, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు, బట్ అందులో ఏమంటారు వస్తువులు చాలా కాస్ట్లీ అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. అరే ఫ్యాన్ తక్కువ. ఓకే ఫస్ట్ దువ్విన. ఓకే కానీ అసలు వాడు. ఓకే అది అసలు అవసరం కూడా లేదు. నెంబర్ 2 ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. మోస్ట్ ఇంపార్టెంట్ పర్ఫ్యూమ్. ఇది స్వెట్ స్మెల్ కి అసలు స్వెట్ చిరాకు మనకే చిరాకేస్తుంది. సో అందుకని ఇది అనుషు ఇచ్చిన పర్ఫ్యూమ్ బై ద వే. చూసావా నిన్న ఎక్కడ మిస్ అవ్వకూడదని ఏసిందిరా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నెక్స్ట్ అసలు ఇంపార్టెంట్. సో ఇదన్నమాట. ఎందుకు ఒకసారి చెప్పమ్మా. ఎందుకంటే ఇగో డాన్స్ చేసి ఇలాంటి వాటి కోసం ఇలా డ్యామేజ్లు మోకాళ్ళు అసలు లేవట్లేదు అసలు. నేను ప్రాక్టీస్కి వెళ్ళగానే చేసే ఫస్ట్ పని మూవ్ స్ప్రే చేసుకోవడం నా కాళ్ళు మొత్తం. మా మాస్టర్ వచ్చిన తర్వాత స్ప్రే చేసావా అంటే అంత సఫికేటింగ్ అయిపోతూ ఉంటారు ఆయన కూడా. గాలి రాక అంత మూవ్ నిండిపోతుంది హాల్. సో ఇది మ్యాండేటరీ. అసలు నా లైఫ్ లో అనుకోలేదు నేను ఏడికెళ్ళినా ఈ మూవ్తో వెళ్తానని. ఇప్పుడు ఈ మూవ్ స్ప్రే వదలకుండా వెళ్తున్నా నేను. నైస్, గుడ్ జాబ్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? అరే కప్పు ముఖ్యం బిజ్జులో. సరే అది వస్తే వీటన్నిటికి హ్యాపీ నేను, అది రాకపోతేనే కష్టం.
మినీ మసాజర్. మసాజర్. ఇది ఎప్పుడు కొంటావే? ఇది మా మాస్టర్ సడన్ గా ప్రియా నీకు గిఫ్ట్ తెచ్చాను ప్రియా అన్నాను. ఏంటి మాస్టర్ అంటే బ్యాగ్ లో నుంచి తీసి ఇది ఇచ్చారు. సో బేసిక్ గా ఇది నొప్పులకి మసాజర్ అన్నమాట. ఈ ఏజ్ లో ఏమేమి గిఫ్ట్స్ వస్తాయి తెలుసా జనరల్ గా? చూడండి ఏమేమి గిఫ్ట్స్ వస్తున్నాయి. బాడీ పెయిన్స్ కి ఇస్తున్నారు. నిజమేనయ్యా పుల్లారావు. కానీ బేసిక్ గా ఏజ్ అయిపోవడం వల్ల కాదు. ఐఎమ్ స్వీట్ 16. అది పక్కన పెట్టేస్తే ఇది ఎలా రైజ్ చేయడం చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంతే వచ్చు ఇట్లా తీయాలి అండ్ దెన్ ఇలా స్టిక్ చేయాలి. ఇటు చూపించుకోవచ్చు. ఇలా స్టిక్ చేయాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నీ ఫేస్ పెట్టుకో. నీకు పెయిన్ ఉందనుకో ఏమన్నా ఉందా? ఏం రియాక్షన్ లేదు కదా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇప్పుడు మూడ్ మారుద్దాం. అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ ని తట్టుకోలేదు. ఓకే తీసా. చూసావా? నీకు ఇవ్వడంలో తప్పు లేదే. ఇవ్వడంలో తప్పు లేదు. ఇప్పుడు యాక్చువల్లీ నీ అంతా దొబ్బింది. ఇప్పుడు మనం దీనికి ఇలా మసాజ్ నవ్వుతున్నాను కానీ ఎంత టార్చర్ ఉంది తెలుసా. అంటే ఇన్ని రోజులు యాక్టర్స్ గా బాడీని చాలా సున్నితంగా డీల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ డీ స్టార్ట్ మేము ఇంకా మరి మనం ఇంకా సున్నితం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఆగు నేను చేస్తాను. హ్యాపీ బర్త్డే చెప్తా. నీకు తెలియదు. ఆగాగు. పెయిన్ ఉంది కాబట్టి నీకున్నంత ఫీలింగ్ వస్తలేదు. బట్ సో ఇన్ని రోజులు సున్నితంగా కాపాడుకున్న మా బాడీని ఒకేసారి ఇంత కష్టపెట్టడం వల్ల మోకాళ్ళు కాళ్ళు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. బట్ ఇది కాదు, ఈ నొప్పులన్నీ పోవాలి అంటే మనకు ఒక కప్పు రావాలన్నమాట. సో ఆ కప్పు కొడితే ఇవన్నీ అసలు ఏం కనిపించవు అసలు. వానిష్. సో అట్లా కప్పు వచ్చేలాగా కష్టపడు. చిన్నగా హ్యాండిల్ విత్ కేర్. కష్టపడు బాగా. ఓకే, కప్పు తీసుకొని రా ఇంటికి. ఇప్పటి వరకు నువ్వు పర్ఫార్మెన్సెస్ చూసావు కదా, ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తుంది. అంటే ఫస్ట్ కొంచెం ఇది ఓకే చేస్తుండొచ్చు, మధ్యలో వస్తుండొచ్చు అనిపించింది. బట్ దీని డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాక లేదు ఫైనల్కి వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో బేసిక్ గా నా కాన్ఫిడెన్స్ దాని నుంచి వస్తుంది. అది ఫస్ట్ లో వచ్చి బాబా 9th 8th అనింది, తర్వాత వచ్చి 5th 6th అనింది, ఇప్పుడు వచ్చి లేదు ఫైనల్స్ వరకు కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయింది. సో మా పాప డి షోలో కప్పు కొడుతుంది. సో అందరు డెఫినెట్ గా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ అప్పుడు ఈ నొప్పులన్నీ పోతాయి. నీ కోసం నేను ఇట్లా ఒక బండి ఏర్పాటు చేసి డప్పులు కొడుతూ తీసుకొస్తా ఇంటికి. ఇట్లా ఒక ర్యాలీ చేద్దాం, ఫుల్ తీర్మా చేసుకుంటూ కూడా కుక్కట్పల్లి వద్దులే. అంటే అంత దూరం నుంచి మనకు అలౌ చేయరు పోలీసులు. ఇంక చెప్పు, మా ఇంటి గల్లీ నుంచి ఇక్కడికి జేఎన్టీ నుంచి ఇక్కడ వరకు చూపిద్దాం. సరే, ఈ వీడియో ప్రూఫ్ ఉంటుంది చూసి. ఓకే ఓకే, ఏమో చెప్తారా? వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సో బేసిక్ గా చాలా కష్టపడుతూ అందరం, నేననే కాదు డీల్ ఎవరైతే చేస్తున్నామో అందరం చాలా కష్టపడి చేస్తున్నాం. బట్ దాంతోపాటు మాకు మోరల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఎంత ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టినా మోరల్ స్ట్రెంత్ అనేది మాకు చాలా. సో మీ కామెంట్స్లో అందరికీ ప్రియా డాన్స్ ఎలా నచ్చింది అని చెప్పి కామెంట్ చేయండి, అసలు మిస్ అవ్వకండి. సో ఆ సపోర్ట్ వల్ల మా పాపకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఆబ్వియస్ గా నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో బేసిక్ గా అంశు, నేను ఫస్ట్ డీ ఇలా చేస్తున్నాను పాప, నా వల్ల అవుతుందో అవ్వదో నాకు తెలియదు. బికాస్ ఎవరెవరు చేస్తున్నారు కంటెస్టెంట్స్ అందరూ. సో నాకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు, అసలు నేను చెయ్యగలనా లేదా, మనం ఎప్పుడు చేయలేదు అంటే, ఏ పాప నువ్వు చేస్తావు, నువ్వు చేస్తున్నావు అంతే. ప్రతిరోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏడోకేడు మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది?
నువ్వు నిజంగా నేర్చుతున్నావా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా చాలా కష్టపడుతున్నాం మా కోసం అండ్ మీకోసం కూడా ఎంటర్టైన్ చేయడానికి. అండ్ విష్ మీ ఆల్ ద లక్ గైస్. సో అందరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మా ప్రియాకి విష్ చేయండి అండ్ బూస్ట్ చేయండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి ఫుల్ గా. సో ఫైనల్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో ఎస్ హోప్ఫుల్లీ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నా హార్డ్ వర్క్. ఇంకా నీ బ్యాగ్ చూపివ్వరు అంతే. ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి. ఒక్క నిమిషం మిస్ అవ్వకండి, ఆగండి. ఇది personal లేవుగా. ఇది పర్సనల్ ఉంది రోయ్. ఇది నా పర్సనల్. నా లైఫ్ లో నేను ఇన్ని టాబ్లెట్స్ వేసుకోలేదు సీరియస్ గా, ప్రామిస్. మీరు నమ్మరు. నేను అసలు టాబ్లెట్స్ కి చాలా 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 దూరం. టాబ్లెట్స్ అసలు వాడను. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ అలాంటిది రోజుకి ఒక టాబ్లెట్ ఈ వీక్ ఓన్లీ ఈ వీక్ పర్ఫార్మెన్స్ కి మాత్రం, ఈ షెడ్యూల్ కి మాత్రమే నేను వేసుకున్న టాబ్లెట్స్ 7 టాబ్లెట్స్ రోజుకి ఒకటి. దేనికి రాది? Pain killer. ఇది లేకపోతే నేను కనీసం నుంచోడానికి కూడా అవ్వట్లేదు. ఈ పెయిన్ కిల్లర్ రిలీఫ్ ఉన్నంత సేపే నేను ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను అనమాట. అది పరిస్థితి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇవి లెగ్స్ కి కొంచెం సపోర్ట్ ఉంటుందని ప్రాక్టీస్ అప్పుడు అంచునే గిఫ్ట్ చేశాను నేనే. ముంబై నుంచి షాప్ చేసి తీసుకొచ్చా. టిష్యూస్ అందుకే స్వెట్ వచ్చినప్పుడు నువ్వు అంత అంత చేస్తున్నావా? కారుతున్నాయి రా ఇట్లా. ఒక టిష్యూ. డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరిచ్చారా? ఎవరిచ్చారో సార్ తర్వాత ఎవరిచ్చారా? నాకు తెలిసింది ఎవరిచ్చారు. ఓకే, ఇది చూస్తున్న వాళ్ళు ఫ్యాన్స్ అంట. ఒకసారి చూడండి బాబు. ఏ బాబు చూడండి ఒకసారి. చూడు ఎవరిచ్చారు అంటే ఫ్యాన్స్ అని చెప్తుంది. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఇచ్చారు. పోలీసులు వీడొస్తున్నారండి. సో అది పక్కన పెడితే చాక్లెట్ ఎందుకు అంటే చాక్లెట్ ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. సో నేను బేసిక్గా చాక్లెట్స్ కూడా ఎక్కువ తినను. బట్ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ వల్ల మనకు ఎనర్జీ లూజ్ అవుతుంది కాబట్టి తింటే ఎనర్జీ వస్తుందని ఇన్స్టంట్ ఎనర్జీ. సో చాక్లెట్స్, సన్ గ్లాసెస్, ఓకే. ఇది కూడా గిఫ్టే. ఎవరిచ్చారు? సీక్రెట్. అండ్ ఇంకొకటి ఉష్ అని కాళ్ళు ఏదో వేసుకుంటాడు, ఏం లేదు. మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేంత. సన్ స్క్రీన్. మా సన్ స్క్రీన్ ఇది లేకపోతే అసలు కష్టం. అంతేనారా? ఇంకేదో కనిపిస్తుంది నాకు. ఇంకొకటి అరే నువ్వు డాన్స్ క్లాస్ కి అయితే అన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత అటు నుంచి మనం ఓకే డేట్ కి వెళ్ళాల్సి వస్తే లేకపోతే బాయ్ ఫ్రెండ్ ని కలవాల్సి వస్తే ఓకే యా. అంటే నాకంటే బాయ్ ఫ్రెండ్ లేక ఓకే నాకు అవన్నీ తెలియదు కానీ ఎంత డీ వల్ల కలవడానికి అవ్వకపోతే లిటరల్ గా డీ వల్ల నాకు నేను అది కలవడానికి అవ్వట్లేదు. అంతే అండి, అంతే. మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారులే. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఇంకోటి ఇలాచి. ఓకే దూరం ఉండు కొంచెం. దానికి ఇలాచి. ఆ ఇలాచి ఫ్లేవర్ అన్నా ఏం ఒకసారి తిట్టింది కూడా నన్ను. నేను మర్చిపోయి ఇలాచి వేసుకున్నా. నాట్లో వేసుకొని ఇట్లా మాట్లాడుతుంది. అదేమో ముక్కులకు ఇట్లా వస్తుంది. ఏంటో ఈ మధ్య నాకు చాలా గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి నీ బ్యాగ్ లో. ఎక్స్క్యూజ్ మీ, ఇది శ్రావి ఇచ్చింది. ఈ వీడియో అది చూసిందంటే ఓకే అంటే వేరే వాళ్ళు కూడా చూసుండొచ్చు కదా. అరే వాళ్ళు ఏమో అనుకుంటారు. అదేం లేదు, ఊరికే నన్ను లెక్కలు చేస్తుంది. కానీ యు నో వాట్, అంటే ఏంట్రా? నాకు టైం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నీకు టైం రావాలంటే మస్తు రోజులు ఉందిరా సార్. అది యుఎస్ ఏంటి సార్? అది ఏంటి సార్? ఏంటి సార్ అది? అయితే యుఎస్ఏనా? యుఎస్ఏలో మా అక్క ఉంటుంది కదా. ఓకే, అక్కని పేరు కవర్ చేసావు. ఓకే కావాలని నన్ను అంతే ఉంటుంది. నేను ఎప్పుడైనా నువ్వు మసాజ్కి వెళ్ళడం, స్పాకి వెళ్ళడం చూసినావా కదా? నిన్న ఫస్ట్ టైం బాడీ మసాజ్ కోసం స్పాకి వెళ్ళినా. రిలీఫ్ వస్తుందేమో కనీసం అని. ఏం రాలే.
అంటే నీ పెయిన్స్ ముందు ఆ మసాజ్ సెట్ గా సెట్ అవ్వలే. ఐ థింక్ హాస్పిటల్ కి బేసిక్ గా నువ్వు రెస్ట్ తీసుకోవాలిరా, నీకు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండట్లేదు. ఎట్లా తెలుసా పాప, టీ షెడ్యూల్ తర్వాత బ్రెయిన్ అంతా ఇట్లా పొగలు వస్తున్నాయి. ఇట్లా పొగలు నొప్పులు. నాకు దాని వల్ల షెడ్యూల్ అవ్వగానే ప్లీజ్ నాకు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలన్నది. ఆ ట్రిప్ కి వెళ్ళేసి వచ్చే లోపే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ట్రిప్ కి వెళ్ళే లోపు మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ గా రెస్ట్ లేకుండా లక్షద్వీప్ నుంచి వెళ్ళి రాగానే బేసిక్ గా షెడ్యూల్ అవ్వగానే లక్షద్వీప్ వెళ్ళాం. లక్షద్వీప్ నుంచి రాగానే మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అయింది. సో అది పరిస్థితి. సో ఇది మా పాప ఎంత కష్టపడుతుందో చూడండి. నువ్వేం చేస్తున్నావురా? నవ్వుతున్నా. నేను ఇందాక నొప్పులు పడుతుంటే లెగవడానికి కూడా కష్టం అవుతుంటే నవ్వుతుంది కూర్చొని. కాదు అంటే దీన్ని ఈ సిచ్యువేషన్ లో నేను ఎప్పుడు చూడలేదు. అంటే మరీ నడవడానికి కూడా కష్టంగా ఉందంటే కొంచెం నవ్వు వస్తుంది. లిటరల్ గా మీరు నమ్మరు, ఇట్లా చూస్తే ఈ పార్ట్ వరకు ఎనర్జీ ఉంది, లోవర్ పార్ట్ అంతా. బేసిక్ గా ఏమైందంటే దీనికి కొంచెం ఫీవర్, బాడీ పెయిన్స్ ఉండే అనమాట బిఫోర్ ఒక 15 days ముందు. సో కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయ్యేది. కంటిన్యూగా షూట్ లాంచ్ ఎపిసోడ్ దాని అవ్వగానే ఒక ట్రిప్కి వెళ్ళాం. అట్లా ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ షూట్, మళ్ళీ నేను షూట్ నుంచి వెళ్ళగానే ఇంకో ట్రిప్ అయింది, ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ షూట్. సో అసలు రెస్ట్ ఉండట్లేదు అనమాట బాడీకి. తిరగడం వల్ల ఇంకా ఎక్కువ బాడీ పెయిన్స్ అవుతున్నాయి. అది సో దానివల్ల చాలా ఇంపాక్ట్ పడింది. హోప్ఫుల్లీ ఐ విల్ రికవర్ సూన్ అండ్ మీకైతే ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా. సో డోంట్ మిస్ టు వాచ్ ది సెలబ్రిటీ స్పెషల్. నన్ను ఈ పొజిషన్ లో చూడలేకపోతున్నాను. ప్రియా ఎంత యాక్టివ్ గా ఉంటుంది పాపం, ఇలా నడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. భయం వేస్తే నువ్వు కూడా అలా కళ్ళు మూసుకో అంతే. ప్లీజ్ బయటకి వెళ్ళిపో. చెప్పు, బెట్ కావాలని ఎలా అంటున్నావు కదా, పిల్లల్ని ఏమో చేస్తున్నారు నీ రూమ్ లో. ఇప్పుడు మిమ్మల్ని అనే అంత ఓపిక ఇప్పుడు ఓసిడి ప్రాబ్లం కూడా లేదు నాకు. ఈ షెడ్యూల్ అయ్యేదాకా అన్ని పోయినాయి. నాకు పడుకోవడానికి ఇంత ప్లేస్. తెలుసా బ్రో, పొద్దున 9కి వెళ్తా క్లాస్ కి. 9కి క్లాస్ లో ఉండాలి. నాకు 8కి అలారం పెట్టుకుని అలారం మోగిందంటే అబ్బా ఇప్పుడు లేవాలా అని. సరే కాళ్ళు లేకపోతే అరగంట అటు ఇటు డైరెక్ట్ ఇంటికి వస్తారు. సార్ అదే మన స్కూల్ కాదు సార్, వర్షం పడింది. తాత చచ్చిపోయాడు, ఇంకెవరో చచ్చిపోయారన్న ఆప్షన్ లేవా? అలాంటివి ఉండవమ్మా. రియాలిటీ షో రావాలమ్మా. వెల్కమ్ అన్నాడు. గుడ్ నైట్. ప్లీజ్ నువ్వు అంటే లేవలేవేమో. నువ్వు అడుకుంటే లేవలేమంటలేమ్మా. నిజమే, అందుకే ఎక్కలేదు ఇంకా కంప్లీట్ గా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి మిన్నికి. గుడ్ నైట్. తన్నొద్దు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పురా. గుడ్ నైట్ చెప్పురా. చెప్పండి. ఏం లేదు, టైంకి ఫుడ్ తినేసి లాభం చేస్తే బాగుంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళ బాధ వీళ్ళది, దీని బాధ దీంది, దాని బాధ దాంది. ఒక్కదానివే హ్యాపీ ఉన్నావే. యాక్చువల్లీ ఇది చూపి నాకు. యాక్చువల్లీ నువ్వు కూడా బిజీ ఉండాలి. ఈ పాటికి నువ్వు కూడా ప్రాక్టీస్ లో ఉండాలి కదా. అడిగినందుకు షో అడిగినందుకు ఒక 2 episodes చేస్తున్నాను. అప్పుడు ముందు చేసింది కదా డాన్స్ షో. రంగస్థలం చేశా నేను, డాన్స్ షో 10 episodes చేశా. బయటనే మా మమ్మీకి ఏమన్నా చిన్న సర్జరీ అయింది. మమ్మీకి మైన్యూట్ చిన్న సర్జరీ అయింది. బట్ చిన్నదైనా పెద్దదైనా నొప్పే కాబట్టి ఆ నొప్పి విలువ హిస్టరీ ప్రియా చెప్తుంది చూడండి. ఎందుకంటే దానికి మొత్తం బాడీ అంతా పెయిన్స్ కాబట్టి. రిపేర్కి పంపించారు ఒకరోజు. ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చేవారా గుడ్ నైట్ చెప్పి? నీకేమైంది?
ఏమైందిరా? ఏమరా కాల్ ఫోల్డ్ అవ్వట్లేదు నీ బాధలో. నాకు డాన్స్ వల్ల నీకు ఏజ్ అయిపోయి చూసారా కూర్చోలేకపోతుంది కింద మొక్కల్లో. సరే ఒక్కసారి కలుపుకుంటా ఇప్పుడు. ఓకే జాగ్రత్త అసలు పైన కూర్చోలేసి పట్టేస్తుంది. ఈ రోజు డ్రైవింగ్ చేశారా ఆఫ్టర్నూన్ 12 to ఈవినింగ్ 6 వరకు. దానివల్ల అంతేగాని ఏజ్ అయిపోయిందని మాత్రం ఒప్పుకో. ఊతి పలుకుతే చెప్పుకుంటే ఈడు బాధ ఈడు చెప్పుకుంటాడు. ఏంటంటే వాడికి కూడా ఎట్లా తింటున్నావు తెలుసా? నువ్వు అంత కష్టపడి లేపడం ఎందుకురా? నా బ్లెస్సింగ్ కవర్ చేసి బాయ్ 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 బాయ్. అమ్ము వీళ్ళు మమ్మల్ని తొత్తులేం కానీ మేమే సంకర వేసుకొని చెప్పాలి. Please do subscribe to Anshu Reddy's YouTube channel as well as Priya's channel. So next video మళ్ళీ కలుద్దాం. Bye bye.